చూసారా ఫ్రెండ్ ఎంత బాగా వచ్చాయో. ఎప్పుడు మనం వేయించుకున్నా మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. చూడండి లోపల కూడా చాలా మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. చూడండి లోపల కూడా మనకు ఇలా సోంపు వినా అన్నీ అయితే. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి నేనైతే చేస్తున్నా ఫ్రెండ్ బెల్లం పునుగులు అంటారు. బెల్లంతో చేసేటి పునుగులు చాలా చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినచ్చు. మనము దేవికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక గిన్నె గోధుమ పిండి తీసుకున్నా, గోధుమ పిండితో చేస్తున్నా. సగం గిన్నె బెల్లము, కుడక, 5-6 ఇలాచీలు, సగం స్పూన్ ఏమో, ఒక స్పూన్ ఏమో సోంపు. ఫ్రెండ్స్ చూడండి బెల్లం అయితే కరిగించుకుందా. గిన్నెలో వేసుకుంటున్నా, కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకుంటున్నా. నేనైతే వెలిగించి అయితే పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్ బెల్లం కరిగిన దాకా మనము ఇలాచీలు, సోంపు దంచుకుందాం. కచ్చపక్కగా కొంచెం దొడ్డుగా దంచుకోవాలి. ఫ్రెండ్ ఒక బోన్ తీసుకుందాం. ఒక గిన్నె గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలి. చూడండి మనం సోంపు ఇలాచి దంచుకొని అయితే వేసుకున్నాం కదా. ఈ పొట్టు తీసుకుందాం ఇలాచిది. ఈ పొట్టు అంటే ఇలాచిది, ఇలా పొట్టు మనం పడేయద్దు. మన టీ కాఫీలో కూడా మరిగించుకొని తాగితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే పడేయ పక్కన పెట్టుకుంటున్నా. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా, ఎండు కొబ్బరి ఇలాగా మనము ఇలా గీరుకొని వేసుకుందాం. తింటా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్. ఇలా మనం కొబ్బరి సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఎక్కువ సన్నం కాదు, ఎక్కువ దొడ్డు కాదు అన్నట్టు. ఇలా కుడక ఎండు కొబ్బరి మనం ఇలా గీరుకొని వేసుకోవాలి. మనం బెల్లం కరిగించుకున్నాం కదా, బెల్లము మనం ఇలా చాయ్ జల్లెడతోటి వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంతో పాటు ఇలా ఏ డస్ట్ ఉన్నా చిన్న చిన్నగా వెళ్ళిపోతుంది అన్నట్టు. చూడండి చిన్న చిన్నగా మనకైతే కళ్ళకు కనిపించేది. ఇలా చాయ్ జల్లెడతోటి వడగట్టుకొని మనము ఇలా కుడకగిన గీరి వేసుకున్నాం కదా, ఇలాగా ఇందులో బెల్లం వాటరు కొంచెం చల్లారి తర్వాత వేడి ఉన్నది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండి మిశ్రమంలో బెల్లం వాటరు ఇలా కలుపుకోవాలన్నట్టు. మొత్తం ఒకటేసారి వేయద్దు. మన బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకోవాలి కానీ వేడి ఉన్నది. ఒకవేళ మనకు తక్కువ పడితే కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఆయిల్ అయితే పెట్టేసా. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలాగా వేసుకోవాలి. చాలా హెల్దీ ఫుడ్ కూడా, టేస్టీ కూడా ఇంకా చాలా మంచిది కూడా. పెద్దలు తినొచ్చు, పిల్లలు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు ఫ్రెండ్. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా బెల్లంతో అయితే చేసి ఇవ్వాలి, చాలా హెల్దీ అన్నట్టు. ఇలాగా కొంచెం మెల్లగా మలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్ ఎంత బ్రౌన్ కలర్గా వచ్చాయో. మనం బెల్లంతో చేసుకుంటే ఇంత బ్రౌన్ కలర్గా రెడ్గా వస్తాయి అన్నట్టు. మనం ఇలాగే చక్కెర పొంగలు కూడా చేసుకోవచ్చు. అవి సుఖ మీకు చూపిస్తా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అవి కూడా. ఇలాగనే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్ ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇంకోసారి వేసుకుందాం.
చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్ ఎంత బాగా వచ్చాయో. ఎప్పుడు మనం వేయించుకున్న మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. చూడండి లోపల కూడా చాలా మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. చూడండి లోపల కూడా మనకు ఇలా సోంపు విన అన్నీ అయితే తింటా ఉంటే చాలా మంచిగా అనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్, మనం గోధుమ పిండితో పునుగుల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, బాయ్. మరి మరొక రెసిపీతో కలుద్దాం.